హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎట్టకేలకు జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు ఖరారైపోయింది. అధికారికంగా సీట్ల ప్రకటన కూడా చేసేశారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా మొదటి విడత జాబితాను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇక జనసేన పార్టీ అయితే 24 స్థానాలు అలాగే 3 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇది 24 లాగా చూడొద్దు, ఈ అంకెను 40 లాగా చూడాలి మనం అన్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 40 లాగా ఎలా చూస్తాము అనేది. వాస్తవానికి ఆయన చెప్పింది ఏంటంటే 3 పార్లమెంటు స్థానాలంటే 21 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 21లో కనీసం తెలుగుదేశం పార్టీ ఒక 10-12 స్థానాల్లో పోటీ చేస్తుంది అనుకుందాం. మిగతా వాటిలో ఒక 7-8 స్థానాలు జనసేన పోటీ చేస్తుంది అనుకుందాం. కానీ ఈ 10 నుంచి 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా జనసేన గాజు గ్లాసు గుర్తు ప్రతి ఇంటికి చేరుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీకి ఓటేస్తే పార్లమెంటుకు జనసేనకు మాత్రమే ఓటేయాలి. ఆ రకంగా చూసుకుంటే ఒక 40 స్థానాలకు పైగా జనసేన తన ముద్ర వేసుకోబోతోంది. అయితే 24 స్థానాలు అనగానే కొంతమంది రకరకాల కన్ఫ్యూజన్స్కు లోనవుతున్నారు. 24 స్థానాలు మొదటి విడతగా ప్రకటించారా లేకపోతే మొత్తం 24 స్థానాలా అని. 24 స్థానాలు మొత్తంగా ప్రకటిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇందులో 5 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా 19 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. వాటిలో నెల్లిమర్ల శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి మనం తీసుకుంటే ఇక్కడ ఆ ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక నెల్లిమర్ల లోకం మాధవి గారు పోటీ చేస్తున్నారు. అనకాపల్లి కొణతాల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు పోటీ చేయబోతుంటే గుంటూరు జిల్లా నుంచి తెనాలి నుంచి నాదండ్ల మనోహర్ గారు పోటీ చేయబోతున్నట్టుగా 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 19 స్థానాల అభ్యర్థులను ప్రకటించాలి. ఇదివరకే రాజోలు కూడా మనదే అని ఆయన చెప్పిన సంగతి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా 19 స్థానాల్లో ఏవే స్థానాలు, వాటిలో ఏ స్థానాలు ఎవరు పోటీ చేస్తారన్న అంశాలు మాత్రం చూచాయిగా 24 స్థానాలని చెప్పారే తప్ప అందులో మిగతా 19 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఆ స్థానాలేవి, వాటిలో ఎవరు పోటీ చేస్తున్నారన్నది ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించలేదు. ఇక్కడ చాలామంది 24 స్థానాలు అనగానే మనకి 24 స్థానాలేనా అని పెదవి విరుస్తున్నారు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు పాత ఒక పద్యం ఉన్నది కదా, వేమన పద్యం, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు అన్నారు. ఇవి గంగిగోవు పాలు లాంటి 24 స్థానాలు చాలా శ్రేష్టమైనవి. 100కు 100% గెలవగలిగిన స్థానాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇందులో ఒక సీటు తీసుకొని గెలుస్తామా లేదా అన్న ఒక అపనమ్మకంతో ఉన్న సీట్లు పవన్ కళ్యాణ్ గారు టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 24 స్థానాలు తీసుకుంటే 98% స్ట్రైక్ రేట్ అన్నారు కదా, 98 కాదు 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన్ను గెలిపించగలిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారి యొక్క విలువ, ఆయన పవర్ రాష్ట్రంలో రాజకీయ రంగానికి తెలుస్తుంది అన్నమాట. ఆయన కొన్ని మాటలు కొంత గతంలో చెప్పినవి ఒక మాట అన్నారు. చాలామంది స్థానాలు 40 తీసుకోండి, 50 తీసుకోండి, 60 తీసుకోండి, 70 తీసుకోండి అంటూ ఉంటారు. కానీ గతంలో మనం ఎన్ని గెలిచాం? ఒక్క స్థానం మాత్రమే గెలవగలిగాం. చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మనము అన్ని స్థానాలు డిమాండ్ చేయలేము, చేయకూడదు. కాబట్టి గతాన్ని మనం చూసుకుంటే కనీసం 10 స్థానాలు గతంలో మీరు గెలిపించుంటే ఇవాళ 70 స్థానాలు గట్టిగా తీసుకుని ఉండేవాళ్ళం అని చెప్పారు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ 24 గెలిపించగలిగితే రాబోయే రోజుల్లో అది నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పదవులు కావచ్చు, స్థానికంగా ఉండే అనేక పదవులు ఉంటాయి. వీటన్నింటిలో కూడా 1/3 మినిమం 35% పోస్టులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటామని గతంలోనే ఆయన చెప్పడం జరిగింది. వాటన్నింటిని కూడా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇది 100% స్ట్రైక్ రేట్తో గెలవాల్సిన అవసరము, ఆవశ్యకత ఇవాళ జనసేనకున్నది. జనసేన శ్రేణుల బాధ్యత ఇది. ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా గెలిపించలేదనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రాభవం మరింత తగ్గుతుంది.
ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. 2019 ఎన్నికల్లో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓటింగ్ షేరు 5.53% ఓటింగ్ షేర్ వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 39.17%, జగన్ వైసీపీకి 49.95% వచ్చింది. అంటే కేవలం 5.53% మాత్రమే ఓటింగ్ షేర్ జనసేనకు ఉన్నది. మనం ఎన్నైనా చెప్పొచ్చు, నా ఓట్ షేర్ అంత పెరిగిపోయింది ఇంత పెరిగిపోయిందని మనం చాలా లెక్కలు మనకు ఉంటాయి, మనం వేసుకోవచ్చు. కానీ అధికారికం ఏమిటి, అధికారిక గణాంకాలు ఏంటి? 2019 ఎన్నికలే ప్రాతిపదిక కదా. ఆ 2019 ఎన్నికల ప్రాతిపదికగానే చర్చలు జరుగుతాయి తప్ప ఇవాళ మనకు అది పెరిగింది ఇది పెరిగిందంటే చర్చలు జరగవు దాని ప్రాతిపదికగా. ఇంకో అంశం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా ఆ సినిమా వేరు. పవన్ కళ్యాణ్, అలాంటి పవన్ కళ్యాణ్ గారు 24 మందితో అసెంబ్లీలో అడుగు పెడితే 100 మందితో సమానం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నాను, నేనేదో అతిశయోక్తి చెప్తున్నాను అనుకోకండి. రీజన్ ఏంటంటే, ఇవాళ జనసేన పార్టీకి ఉన్న యంత్రాంగం ఎంత, జనసేన పార్టీకి ఉన్న టీం ఎంత, జనసేన పార్టీకి ఉన్న అనుభవం ఎంత. అలాంటి జనసేన పార్టీ ఇవాళ ప్రభుత్వం మీద ఎక్కుపెట్టిన బాణాలకు ప్రభుత్వం విలవిలవిలలాడిపోయింది. చివరికి ఆయనకు హెలికాప్టర్లకు పర్మిషన్ ఇవ్వదు, వారాహికి పర్మిషన్ ఇవ్వదు, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వదు, ఏం చెయ్యాల ప్రజావాణికి పర్మిషన్ ఇవ్వదు. ఏం చెయ్యాలన్నా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నదంటే ఎంత భయపడుతుందో ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కంటే జనసేన అంటేనే ఈ ప్రభుత్వం భయపడుతోంది. రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తే అంశాలు. ఎప్పుడు ఆయన అధికార ప్రతినిధులకు కూడా ఏం చెప్తూ ఉంటారు, మీరు వ్యక్తిగత అంశాలు జోలికి వెళ్ళకండి, సిద్ధాంతపరంగా పోరాడండి అని మాత్రమే చెప్తూ ఉంటారు. ఆయన ఎన్ని మాటలన్నా అనిపించుకుంటారు, కానీ సిద్ధాంతపరంగా మాత్రమే మీరు క్వశ్చన్లు లేవనెత్తండి అంటారు. ఇవాళ మనం చూస్తున్నాం, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే చాలా చిన్న పార్టీ అయినప్పటికీ కూడాను అనేక అంశాలను బ్లాస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మద్యం కుంభకోణం, వాలంటరీ వ్యవస్థలో జరుగుతున్న లోపాల దగ్గర నుంచి మద్యం కుంభకోణం కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, అలాగే బైజూస్ కుంభకోణం కావచ్చు, పాల కుంభకోణం కావచ్చు, విద్యా వ్యవస్థలో ఉన్న కుంభకోణాలు కావచ్చు, అనేకం. చివరికి ఆయన హెలికాప్టర్ల కుంభకోణాన్ని కూడా బయటపెట్టారు. సలహాదారులకు ఎంతంత జీతాలు ఇస్తున్నారు, ఏ రకంగా ప్రజా ఖజానాకు తూట్లు పొడుస్తున్నారన్న అంశాన్ని కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. ఇన్ని అంశాలు చివరికి తెలుగుదేశం పార్టీ కూడా బయటపెట్టలేకపోయింది. అంటే ఒక వ్యక్తి అధికారం లేకుండా వార్డు మెంబర్గా కూడా గెలవకుండా అలాంటి వ్యక్తి ఇవాళ ఇన్ని అంశాలు లేవనెత్తాడంటే ఒక్కసారి ఆయనకు అధికారం ఇచ్చి చూడండి, డెఫినెట్గా రాష్ట్ర స్థితిగతులు మారతాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆయన మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందా, అధికార పక్షానికి ప్రతిరోజు చుక్కలే. కాబట్టి 100కు 100% స్ట్రైక్ రేటుతో 24కు 24 సీట్లు గెలిపించాలి. తద్వారా పవన్ కళ్యాణ్ గారు 24 మంది బలంతో అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన ప్రాభవాన్ని మళ్ళీ 2029 ఎన్నికలు వచ్చే నాటికి ఆయన సొంతంగా పోటీ చేసే స్థాయికి ఆయన వస్తారు. అదే సమయంలో ఒకవేళ ఆ రోజు కూడా పొత్తులో భాగంగానే వెళ్లాల్సి వస్తే కూడా మనం అనుకున్న, మీరు అనుకున్న 70 స్థానాలు 80 స్థానాలు ఆ రోజు ఆయన పోటీ చేయగలిగిన శక్తి ఆయనకు వస్తుంది. ఆ రోజు డిమాండ్ చేస్తారు. ముఖ్యమంత్రి పదవి, సీట్లు, ఓట్లు అన్నీ ఆయన డిమాండ్ చేసి తీసుకోగలుగుతారు. ఇవాళ జనసేన శ్రేణుల చేతుల్లో ఉన్నది 24కి 24 100% స్ట్రైక్ రేటుతో గెలిపించడం. 3కి 3 ముగ్గురు ఎలాంటి వెన్నెముక ఉన్న ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉన్నది, జనసేన శ్రేణులకు ఉన్నది. ఎందుకంటే ఇవాళ అనేక మందిని ఢిల్లీలో గెలిపించండి, మెడలు ఉంచుతాము, అవి తెస్తాము ఇవి తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడుములో పడిపోయి సాష్టాంగపడి ఏ రకంగా ఆయన తన స్వార్థపూరిత ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటిది స్వచ్ఛమైన పార్టీ, నిజాయితీ పరుడైన నాయకుడు నేతృత్వంలో ఉన్న ముగ్గురు ఎంపీలైనా కానీ ముప్పు తిప్పులు పెట్టగలుగుతారు, రాష్ట్ర ప్రయోజనాలను దేశ స్థాయిలో సాధించుకోగలుగుతారు. అలాంటిది మీరు అంటే 24 వచ్చాయా 3 వచ్చాయా అనేది కాదు చూడాల్సింది, మనం 24 సీట్లు వచ్చాయి. మనకు సాధారణంగా మనం పాజిటివ్ అప్రోచ్ గురించి చెప్తూ ఉంటాం కదా, హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటే హాఫ్ గ్లాస్ వాటరే ఉంది అనుకోవడం ఒకటి, హాఫ్ గ్లాస్ వాటర్ అంటే హాఫ్ ఎంటీ ఉంది అనుకోవడం ఒకటి, కాదు హాఫ్ ఫుల్ ఉంది, హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది అని అనుకోవడం ఒకటి. సో
పాజిటివ్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. 24 సీట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టి బుద్ధిరిగాక ఒక పొత్తులో ఉన్న పార్టీకి ఇన్ని స్థానాలు గతంలో ఎన్నడూ ఏనాడు ఇచ్చింది లేదు. తెలుగుదేశం పార్టీ అంటే అన్ని వదులుకున్నది లేదు. తెలుగుదేశం పార్టీ ఏనాడు పొత్తు పెట్టుకున్నా ఉమ్మడి మేనిఫెస్టో లేదు, ఉమ్మడి సమన్వయ సమావేశాలు లేవు, ఈ రకంగా ఇన్ని సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే జనసేన యొక్క బలాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. జనసేన బలం ఎంతో తెలుసు కాబట్టి 24 స్థానాలు ఇవాళ ఇవ్వటం జరిగింది. సో 24 + 3 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసేన శ్రేణుల మీద ఉంది. అనవసరంగా వైసీపీ ఇప్పుడే ఆల్మోస్ట్ ట్రోలింగ్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ 24 సీట్లే దాసోహమనో ఇంకోటనో వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభావితం కావద్దు. సో ఇవాళ నవ్ ఆర్ నెవర్, ఇవాళ గెలవకపోతే ఇంకెప్పుడు గెలవలేం అన్నంతగా జనసేన శ్రేణులు కృషి చేయాలి. ఈ అరాచక ప్రభుత్వాన్ని పోవాలంటే ఖచ్చితంగా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బాటలో నడవాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ఎంతవరకు జనసేన శ్రేణులు 24 గెలిపించగలుగుతాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.